ఏ రాజకీయ నాయకుడైనా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పర్టికులర్‌గా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా భిన్నంగా ఆలోచించాలి. అట్లాగే ప్రజలకు ఒక కొత్తదేదో చేస్తున్నాడు అనే మెసేజ్ ఇవ్వగలగాలి. ఏదో కొత్తదనాన్ని చూపించాలి. రేవంత్ రెడ్డి ఆ పనిలో ఉన్నట్టుగానే మనకు కనబడుతోంది. గతంలో కేసీఆర్ హయాంలో మనం చూస్తే ఒకటి ప్రగతి భవన్ అంటే మనకు విజిబుల్‌గా కనిపించేవి. కట్టడాలు, నిర్మాణాలు ఏమైనా టాప్ మోస్ట్ అనుకుంటే మనకు ఒకటి బేగంపేటలో ప్రగతి భవన్. అంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంగా మార్చుకున్న ప్రగతి భవన్. దాని నిర్మాణం. తర్వాత పోతే సెక్రటేరియట్ దగ్గర అమరవీరుల స్మారక చిహ్నం. అట్లాగే అంబేద్కర్ స్టాచ్యూ అండ్ పాత సెక్రటేరియట్ కూల్చివేసి కొత్త సెక్రటేరియట్ నిర్మించడం. ఇంకా అక్కడి నుంచి యాదగిరిగుట్ట, దాన్ని యాదాద్రి అన్నారు. ఆ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్. ఇవి మనకు కనిపిస్తున్న విషయాలు. ఇవి కాకుండా ఇంకొకటి ఏంటంటే అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు తెలంగాణలో రైతులకు సాగునీరే లేకుండా పోయేదనో, కాళేశ్వరం లేకపోతే అసలు బియ్యమే పండేది వరి పండేదే కాదని, లేకపోతే కాళేశ్వరం లేకపోతే అసలు వ్యవసాయమే జరిగేది కాదని, కాళేశ్వరం లేకపోతే రైతులంతా అడుక్కు తినేవారని, ఈ రకమైన అభిప్రాయాలు బీఆర్ఎస్ నాయకత్వానికి ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నాయి. దాన్ని మనం ఎవరము అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ మానసిక పుత్రిక కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అదొక వేరే డైమెన్షన్ అది. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ కట్టడాలు, నిర్మాణాలు ఇవి ప్రధానంగా మనకు కనిపించేవి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే భవిష్యత్ తరాల కోసం ఏం చేయాలి. ఒకటి, విద్యా వ్యవస్థలో ఎల్కేజీ నుంచి 12th క్లాస్ వరకు ఒక సిస్టమ్, అంటే విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతోంది. భారీ సంస్కరణలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంటే విద్యా వ్యవస్థలో ఆల్మోస్ట్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టుగా భావించాలి ఎడ్యుకేషన్ సంబంధించి. ఇది ఫ్యూచర్ అంటే భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడేది. అట్లాగే వైద్య రంగంలో కూడా విప్లవాత్మకమైన పరిస్థితులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇక ఫైనల్గా చెప్పదలుచుకుంటే మూసి ప్రక్షాళన. మూసి మురికిని వదలగొడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. ఎంతమంది అడ్డు తగిలినా నేను సహించేది లేదు, ఊరుకునేది లేదని కూడా ఆయన చెప్తున్నాడు. తర్వాత ఎవరెవరైతే ఈ మూసి ప్రక్షాళన సందర్భంగా, మూసి సుందరీకరణ పనుల సందర్భంగా ఇళ్ళు కోల్పోతారో, అవుతారో వాళ్ళందరికీ ఇళ్ళు కట్టిస్తామని, అట్లాగే పరిపూర్ణంగా వాళ్లకు అంటే సంపూర్ణంగా వాళ్ళకు పరిహారం అందిస్తామని కూడా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. ఇది కూడా భవిష్యత్ తరాల కోసమే అని స్పష్టంగా చెప్తూ ఏంటంటే మూసీ నది పరివాహక ప్రాంతం ఎంతగా కలుషితం అయిపోయిందో మనందరికీ తెలుసు. సో ఆ కలుషిత జలాలతో ఏవైతే పంటలు పండుతున్నాయో దానివల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రకరకాల ప్రాంతాల నుంచి ఆల్మోస్ట్ చాలా అంటే పదుల సంఖ్యలో ఉన్న వివిధ డ్రైనేజ్ వ్యవస్థల నుంచి, ఇతర నాళాల నుంచి వచ్చే మురుగంతా కూడా ఈ మూసిలో పేరుకుపోతోంది. సో ఈ మురుగును తొలగించాల్సిన అవసరం ఉంది, వ్యర్థ పదార్థాలను తొలగించాల్సిన అవసరం ఉంది. సో మూసి నీటిని శుద్ధి చేయడం దీంట్లో ఫేజ్ 1. ఫేజ్ 2 దాని చుట్టూ బ్యూటిఫికేషన్ సంబంధించిన ఏర్పాట్లు. సరే, బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించడానికి వ్యతిరేకిస్తోంది. ఇది బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ అని మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే కేటీఆర్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు.
దీనికి వేల కోట్లు తగలబెడుతున్నారని కూడా వాళ్ళు ఆ, విమర్శిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కేటగిరికల్గా చెప్పింది ఏంటంటే, మూసీ బాపుఘాట్ మధ్య ప్రాంతాల్లో 70 నుంచి 75 కోట్ల రూపాయల వ్యయంతో గాంధీ విగ్రహాన్ని నెలకొల్పబోతున్నట్టుగా ప్రకటించారు. అలాగే ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి 7,000 కోట్లు, 6,500 నుంచి 7,000 కోట్లు ఖర్చు కానున్నట్టు కూడా ఆయన చెప్పారు. ఇది కనుక పూర్తి చేస్తే, అంటే మూసీని ప్రక్షాళన చేసి దీన్ని మొత్తంగా సుందరీకరణ చేయగలిగితే, దాని చుట్టూ ఒక కొత్త వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగితే, ఆ తర్వాత ఇంకా తాము అధికారంలోకి రామనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున దీనికి అడ్డు తగులుతున్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక విజన్ ఉంది. కేసీఆర్కి ఒక విజన్ ఉందంటే రేవంత్ రెడ్డి కూడా ఒక విజన్ ఉంది. అట్లాగే అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒక విజన్ ఉండేది. ఏ ముఖ్యమంత్రికైనా ఒక విజన్ ఉండాలి. రేవంత్ రెడ్డికి ఉన్న విజన్ ఏమిటి? ఒకటి, ప్రాథమికంగా ఆయన డే 1 నుంచి చెప్తున్నది ఏమిటంటే, ఒకటి విద్య, వైద్య రంగం. ఈ రెండింటికి తాను ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా చెప్తూ వస్తున్నాడు. అందుకే విద్యాశాఖ ఆయన దగ్గర ఉంచుకున్నాడు. అలాగే ఇటువంటివి మూసీ ప్రక్షాళన లాంటివి ఈ కార్యక్రమాలు చేపట్టకపోతే, ఇవి కనుక జరగకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని కూడా చెప్తున్నాడు. కానీ అందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. అయితే బీఆర్ఎస్ ఆమోదంతోనో, లేకుంటే బీఆర్ఎస్ అభ్యంతరాలు తెలియజేయకపోతేనో, తెలిపితేనో, ఏదో ఇది ఈ పనులు చేపట్టకపోవడం ఉండదు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగే ఏదైనా తలపెడితే దాన్ని పూర్తి చేసేదాకా నిద్రపోయే రకం కాదు. అందువల్లనే మూసీ ప్రక్షాళన విషయంలో ఆయన చాలా పట్టుదలగా ఉన్నాడు. అందువల్లనే 500 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, లేకుంటే వివిధ రంగాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరితో ఒక సమావేశాన్ని నిర్వహించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. అంటే మూసీని ఎందుకు ప్రక్షాళన చేయాలనుకుంటున్నాము, ఎందుకు ఇన్నేళ్లుగా అది పెండింగ్ పడిపోయి ఉంది, దీనికి ఉన్న సమస్యలు ఏంటి, అసలు ప్రక్షాళన చేయకుండా గత ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేశాయి, ఈ అడ్డంకులు ఏమున్నాయి, వాటన్నిటిని ఐడెంటిఫై చేశాము. ఇకపై ఏ అడ్డంకులు రాకుండా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా కూడా రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో చెప్పారు. అంటే ఇక మూసీ ప్రక్షాళన విషయంలో కానీ, మూసీ సుందరీకరణ విషయంలో కానీ బీఆర్ఎస్ లేదా బీజేపీ, మరొక ప్రతిపక్ష పార్టీ ఎవరు ఏ రకంగా అడ్డుకున్నా వాటన్నింటినీ బుల్డోజ్ చేసి, అంటే అటువంటి అడ్డంకులను తొలగించుకొని ముందుకు వెళ్ళడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైనట్టుగా మనకు కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.